దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 30వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకునుము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. ఎవరితో చెప్తున్నారు? పూర్తి వచనం ఏంటంటే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది నెంబర్ 1 ధైర్యము తెచ్చుకొని, నెంబర్ 2 ఈ పని పూనుకొనుము. మనము పని పూనుకునే ముందు నెంబర్ 1 బలం పొందుకోవాలి, 2 ధైర్యం తెచ్చుకోవాలి. ఇక భయపడకము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాను. ఇక్కడ నీ దేవుడైన యెహోవా కాదు, దేవుడైన యెహోవా కాదు. ఏమని చెప్తున్నాడు? నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉండును. ఇది పూర్తి వచనం. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు అని అంటే, ఒక మిషన్ ఇక్కడ తన సక్సెసర్ అంటే తన తర్వాత, దీన్ని డైనాస్టీ అంటారు. డైనాస్టీ అంటే ఏంటంటే, తండ్రి రాజు, రాజరికము, తర్వాత కుమారుడు రాజు కావడము, ఇది డైనాస్టీ. కాబట్టి ఇక్కడ ప్రభునందు ప్రియులరా, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏమని చెప్తున్నాడు? బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొను. అక్కడ అప్పగించబడిన పని ఏంటి? మందిరపు సేవ. ఎందుకు అని అంటే, దేవుడు దావీదుని, నీవు యుద్ధములు చేశావు కనుక నీవు నా మందిరము కట్టకూడదు. అనేక మంది మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు. అనేక మంది సంఘాలు కట్టడానికి ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని వాక్యం చెప్తుంది. నా జీవితంలో అనుభవం ఏంటంటే, ఒకానొక దినమున ఖైతాన్ అనే ప్రాంతంలో నేను వెళ్ళి సేవ చేసినప్పుడు, అక్కడ సంఘం స్థాపించబడి ఎంతో మంది వచ్చి సంఘం బలపడిపాక, అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి నేను వెనుకడుగు వేసినప్పుడు స్పష్టముగా నేను విన్న స్వరము, ఎవడెళ్ళమన్నాడు నిన్ను అని. అదేంటి ప్రభువా, నీ సేవ చేయాలని ఆసక్తి ఉంది, నువ్వు నన్ను వాడుకున్నావు, మందిరము కట్టబడింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది, ప్రయాసపడువాని నన్ను అంటే ఆశపడువాని అందైనను ఏమీ లేదు, కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తము జరుగును అని చెప్పి అక్కడ నాతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఆ తర్వాత నుంచి ప్రతి విషయము, ప్రభువా ఇది నీ చిత్తమా, నేను వెళ్తున్నాను, నాకు తోడుగా నువ్వు వస్తావా, ఆరంభిస్తున్నాను, ముగించే వరకు స్థిరమైన హృదయం ఇస్తావా, ఇంకా అనేక విషయాల్లో ప్రభువా ఇది నీ చిత్తమేనా, దీని వలన అంటే శోధనలో పడకుండా దుష్టుని నుండి తప్పించుము అని ఎంతగానో నేను ప్రార్థన చేస్తే కానీ ముందుకు వెళ్ళేవాడిని కాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? భయపడకము, వెరవకము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఇది మనకి వాక్యము. అయితే ఒకసారి ఇంగ్లీష్లో చూసుకొని నోట్స్ నేర్చుకుంటే మనము 1 Chronicles chapter 28 verses 20 న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. దెన్ డేవిడ్ కంటిన్యూడ్ అంటే దావీదు ఇంకా ఇలా చెప్తున్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. చూసారా, అంటే అర్థం మారింది. చూసారా, అంటే స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అంటే ఒక ఇనుము చూసినప్పుడు దానిలో ధైర్యం అవసరం లేదు, అది బలంగా ఉంటుంది. అంటే బలంగా ఎప్పుడు ఉంటావు అంటే, యేసుప్రభుల వారు ఒక మంచి మాట చెప్తారు,
ఈ నా మాటలు విని వాటి మీద తన ఇంటిని కట్టువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వాని వలె ఉండును. వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, గాలులు వస్తాయి, సునామీలు వస్తాయి, కొడతాయి, కానీ అది నిలబడుతుంది. దేని మీద ఇల్లు కట్టబడింది? బండ అనకండి, దేవుని మాటల మీద. అయితే ఈ నా మాటలు విని వాటి చొప్పున కాక తన ఇంటిని కట్టువాడు ఇసుక మీద తన. ఎప్పుడైతే దేవుని చిత్తంలో నువ్వు కనుక్కుంటావో, ఎన్నోసార్లు నేను చెప్పాను, దేవుని చిత్తము కనుగొనడం చాలా సింపుల్. ఎలా అంటే, ఏది నీకు ఇష్టమవుతుందో అది ఖచ్చితంగా నీకు కష్టాలు తెస్తుంది. ఏది నీకు కష్టం అవుతుందో అది నిన్ను సామర్థ్యము కలవానిగా చేస్తుంది. కానీ మనము సింపుల్ టాస్క్ ఎత్తుకుంటాం, మనకి ఈజీగా ఉన్నది తీసుకుంటాం, మనకి 10 మంది గొప్ప వచ్చేది వెతుకుతాం. ఇప్పుడు కూడా అలా చూడకూడదు. సంథింగ్ యూ హ్యావ్ టు డూ స్ట్రాంగ్, సంథింగ్ యూ హ్యావ్ టు రెసిస్ట్, సంథింగ్ యూ హ్యావ్ టు చేంజ్, సంథింగ్ యూ మస్ట్ అక్వైర్. అంటే అందరిలాగా ఉండేది కాకుండా నీ యొక్క వ్యక్తిత్వము బయటికి వచ్చేదిగా నువ్వు అంత బలముగా దృఢముగా నిలబడగలగాలి. కాబట్టి ఇక్కడ ఏమని వాక్యం చెప్పబడుతుంది? మనము ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ చూస్తే, డోంట్ బి అఫ్రైడ్ అండ్ డిస్కరేజ్డ్, ఫర్ ద లార్డ్ మై గాడ్ విల్ బి విత్ యూ. ఓకే, హీ విల్ నాట్ ఫెయిల్ ఆర్ ఫర్సేక్ యూ. కాబట్టి ఫర్సేక్ యూ, ఇక్కడ మీకు ఆల్రెడీ వాక్యాలు నేను చెప్పేవి మీకు అర్థమైపోతున్నాయి. హీ విల్ సీ టు ఇట్ దట్ ఆల్ వర్క్ రిలేటెడ్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫినిష్డ్ కరెక్ట్లీ. ఖచ్చితముగా ఆయన చిత్త ప్రకారము జరిగేటట్లు ఆయన చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నీవు మాత్రము నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఇది వాక్యం. అయితే సేమ్ మాటలు దినవృత్తాంతములు 1 గ్రంథము 22:13. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగా ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. తన కుమారుడు సొలొమోనుతో, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఇక్కడ కూడా ఈ మాట చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి? 11వ వచనం నుంచి, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదువుగాక అని ఇక్కడ ఎక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మనం చూసినప్పుడు 5వ వచనంలో ఈ విధంగా ఉంది. దినవృత్తాంతం 1 గ్రంథము 22:5వ వచనం, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరం దాని కీర్తిని బట్టి నెంబర్ 1, అందమును బట్టి నెంబర్ 2, సకల దేశములో ప్రసిద్ధి చెందినదై అది చాలా ఘనమైనదై ఉండవలను. కాబట్టి దేవుడు దావీదు హృదయాన్ని చూస్తున్న దేవుడు, దావీదు మందిరమునకు కావలసిన సమస్తమును సమకూర్చి పెట్టాడు. కానీ దేవుడు దావీదును కట్టొద్దన్నాడు. ఎప్పుడైతే కట్టొద్దన్నాడో ఇక్కడ తన కుమారుడు సొలొమోనుతో 7వ వచనంలో, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. ఇక్కడ నీవు విస్తారమైన రక్తము చిందించావు కనుక నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్త. ఇప్పుడు ఈ సమాధానకర్త ఎవరు? అటు దావీదు దేవుని హృదయానుసారుడు, ఇటు తండ్రి అయిన దేవుడు, కానీ మధ్యలో వారసుడు సమాధానకర్త ఆయన యేసుక్రీస్తు, దావీదు కుమారుడు. అంటే మనము వాక్యాన్ని ఎలా రిలేట్ చేసే ముందు ఒక్కసారి 28వ అధ్యాయం అన్నాం కదా, ఈ 28వ అధ్యాయంలో 9వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. ఏ విధముగా చక్కటి వచనాలు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు
దేవుని విషయంలో చెప్తున్నాడు అంటే అందుకే సామెతలు నా తండ్రి నాతో చెప్పినది, నా తల్లి నన్ను గూర్చి చెప్పినది అంటూ, సొలొమోన నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. చూసారు, మన బిడ్డలకి మనం ఈ విధంగా చెప్పాలి. అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయనను సేవించాలి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయను. ఇది వాక్యం. అంటే మన జీవితములో దేవుని యొక్క మొట్టమొదట గుణగణాలు మనకి తెలిసిన వారమై, అది మనము ఇతరులకు చెప్పగలిగిన వారమై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మొట్టమొదట ఆ బాట నీకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇతరులకి నువ్వు చెప్పగలుగుతావు, నీకే అవగాహన లేకుండా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి. ఆ రుచి మొదట నువ్వు చూడాలి. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ వచనము, ఆది యందు ఏది ఉండెనో, ఏది మేము చూచితిమో వింటిమో నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినో ఆ జీవవాక్యమును గూర్చినది అని మొదలు పెడతారు. కనుక ఇప్పుడు ఇక్కడ దావీదు సొలొమోనుకి చెప్పింది చూసాం కదా. మరి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం, ఇక్కడ యెహోషువతో మోషే చెప్తున్నాడు. మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. సేమ్ టు సేమ్. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పు. మోషే ఇప్పుడు తన పరిచర్య భారమంతా యెహోషువకు అప్పగిస్తున్నాడు. మోషేని దేవుడు వెళ్ళొద్దన్నాడు వాగ్దాన దేశానికి. ఇక్కడ దావీదును మందిరము కట్టొద్దన్నాడు. చాలా విషయాల్లో మనమే చేయాలి అనుకుంటాం. ఆరంభించడము, అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం చెబుతూ, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రభువునందు ప్రియులారా, మన జీవితములో ఎన్నో విషయాల్లో మనము వెనకబడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, అంటే మోషే బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు, దావీదు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు మళ్ళా దేవుడు రిపీట్ చేస్తున్నాడు. నూను కుమారుడు యెహోవా ఆ యొక్క మోషే పరిచారకుడైన యెహోషువకు ఏమని చెప్తున్నాడు? నా సేవకుడైన మోషే మృతి నొందిన, నువ్వులే, ఇంకా వాగ్దానము చేయబడిన స్థలములు ఉన్నాయి. కనుక నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడైయుందును, నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో చేసిన ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా అని చెప్పుతూ, మనము చేయవలసిన మార్గములో మనకు అప్పగింపబడిన పరిచర్యలో నెంబర్ 1 నిబ్బరము కలిగి, నెంబర్ 2 జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడమకు గాని దొరకకూడదు. ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఎన్నో, అవే చెప్పాను కదా, తుఫానులు, ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు, నిందలు. అయితే ఎప్పుడైతే నీవు ఆ ధర్మశాస్త్రము ప్రకారము, అంటే దేవుడు మళ్ళా చెప్తున్నాడు 9వ వచనంలో, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఆజ్ఞాపిస్తాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, చెడికు.
నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. ఇదే మాట మనము ఆదికాండము 28:15 చూస్తే, యాకోబు ఇంటి నుంచి వెళ్తున్నాను అనుకుంటున్నాడు, కానీ యాకోబును ఇశ్రాయేలుగా మార్చి తీసుకొస్తున్నాడు అని దేవునికి తెలుసు. ప్రారంభించడం మన వంతు, ముగింపు దేవుని తంతు. ప్రార్థన చేయడం మన వంతు, స్వస్థత చేయడం దేవుని తంతు. ఏ కార్యమైనా మొదటి అడుగు మన వంతు, చివరి అడుగు దేవుని తంతు. ఎన్నో విషయాల్లో మనము పైన కింద ఎందుకు అవుతామంటే మొదలు పెట్టము, కానీ అనేక మంది ముందుకు వెళ్తున్న వారిని వెనక్కి లాగడానికి మనం ప్రయత్నం చేసేవారంగా ఉంటాం. అందుకే ఆదికాండము 28:15, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. యాకోబుతో చెప్పిన మాట, దావీదు సొలొమోనును దీవించిన మాట, మోషే యెహోషువాకు చెప్పిన మాట, ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పుతున్న మాట యెషయా గ్రంథము 41:10. ఇది ఇంకా ఫిక్స్ అయిపోండి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడే వాగ్దానము ఏమైనా ఉందా అంటే యెషయా 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటి అంటియు నేను నీతో చెప్పి ఉన్నాను. నెంబర్ 1, నీకు తోడై ఉన్నాను, భయపడకు. నెంబర్ 2, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు. నెంబర్ 3, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణాస్తాను నిన్ను ఆదుకుంటాను. ఏ రోజునైతే నీవు పని ప్రారంభించడం ముఖ్యం కాదు సుమా, అంతము వరకు స్థిరమైన మనస్సు కలిగి ఎన్నో వస్తాయి. అందుకనే పౌలు ఎంత చక్కగా రాస్తాడు అనంటే, నేను గాలికి కొట్టినట్లు కొట్టట్లేదు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, ఇతరులకు బోధించిన పిమ్మట నేను తప్పిపోదునేమో అని నన్ను నేను అని చెబుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 ఏవేవి నాకు లాభకరములయుండెనో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అని చెబుతూ, నా యేసు ప్రభువుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి. ఈ పత్రికలన్నీ ఏం చెప్తాయంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనము మన స్వనీతిని నమ్ముకుంటాం. అప్పుడు ఇక్కడ దేవుడు తన పౌలుని బలపరిచిన విధానమును బట్టి రాస్తూ 12వ నుంచి రాస్తాడు, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనుటలేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తు. మనకి అప్పగింపబడిన బాధ్యత, మనకు ఇవ్వబడిన దర్శనము, మనల్ని దేవుడు దేనికి సేవకు పిలిచాడు, అది ఒక్కటి మనము గ్రహిస్తే చాలండి. అంటే మనల్ని మనము అర్థం చేసుకుంటూ, మనకి ఇవ్వబడిన కార్యాన్ని అర్థం చేసుకుంటూ, మనము వెళ్ళవలసిన మార్గము నిర్ణయించుకుంటూ, ఎటు కుడి ఎడమకి తొలగకుండా ఆ యొక్క గురి వైపునకు. ఇదిగో 13వ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగురపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తు. కాబట్టి నీ కళ్ళ ముందు ఎప్పుడూ కూడా ఒక నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి,
ఆ ఓడని కట్టమన్న దేవుడే ఈరోజు దావీదు మందిరము కడతాను అంటే దేవుడు చెప్తున్నాడు సొలొమోను కట్టాడు. అదేవిధంగా మోషేని ప్రత్యక్ష గుడారం కట్టమన్న దేవుడు ఈరోజు నెహెమ్యా చేత గోడలు ప్రాకారాలు కట్టించిన దేవుడు నీకే బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతలో నమ్మకంగా ఉండగలవా? లేనిపోనివి మీద వేసుకోకుండా, ఎంత మాత్రము నీ నోటిని కాకుండా నీవు పనికి సిద్ధపడతావో, కార్య ఆరంభం శూరులు ఎంతో మంది ఉన్నారు. మోషే ముగించలేదు, దావీదు ముగించలేదు, మందిరం కట్టాలనుకున్నాడు. సొలొమోను మందిరం మాత్రం కట్టాడు, తర్వాత పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఏలియా అంతటి గొప్ప సేవకుడు ఎలీషాకి అప్పగించాడు. ప్రభునందు ప్రియులరా, నీకు అప్పగించిన పని నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకుని పనికి పూనుకోవడం కంటే పూనుకొన్న పనిని నువ్వు ఏమైపోయినా పర్వాలేదు నీవు కడముట్టించాలా. ఇక్కడ కూడా పౌలే చెప్తున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము చక్కగా చెప్తున్నాడు. ఎంత చక్కగా నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడింది. నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణం. నా రూమ్లోకి ఆ యొక్క గొప్ప ఏదో తెలియని ఒక పరలోక రాజ్య దర్శనము నేను చూడగలిగాను. ఇది ఖచ్చితంగా సత్యము. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట, నేను ఇప్పుడే పదాత్మనముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఫేర్వెల్ అంటారు, ఫైనల్ వర్డ్స్ అంటారు. మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంటే ఏమంటున్నాడు అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం కాపాడు. 3 మాటలు మన హృదయంలో ఫిక్స్ అయిపోవాలా. ఎప్పుడైతే మన హృదయంలో ఫిక్స్ అయిపోతాయో, విశ్వాసమునకు కత్తియు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తినప్పుడు గొప్ప బహుమానాలు, దేవుని యొక్క గొప్ప బలానమ్మకమైన మంచి దాసుడా అనే వాగ్దానాలు నీకోసం నా కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన వాక్యమును వీరికి ధైర్యమును పుట్టించిన వాడమై వారు ఏ ఏ విషయాల్లో వెనకబడిపోతున్నారు, ఏ ఏ విషయాల్లో తొందరపడుతున్నారు, ఏ ఏ విషయాల్లోనైనా భయపడుతున్నారు, ఏ ఏ విషయాలు అడ్డంకులు, అపనిందలు, అవమానాలు, గురి యొద్దకు పరిగెత్తి కృప చూపించమని, వాటన్నింటినీ అంగీకరించేవాడు నీవని ఓపిక కలిగి విశ్వాసముతో ముందుకు సాగే భాగ్యము దయచేయమని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.